30 సంవత్సరాలు బట్టి ఇలాగే కష్టపడుకొని ఇవాళ చేసుకొని తెప్పకి మీద పిల్లలు వెళ్ళి ఇలాగే బతుకుతున్నాం. అరే చేపలు దొరుకుతున్నాయి, నేను రోయిని ఈ పిల్లలు పెట్టుకొని ఇప్పుడు నాక దేవుడి దైవాలు దీవించాము. మరి ఇటు పైన ఏమవుతుందో మనకు తెలియదు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏటకి వెళ్ళిపోతున్నాడు. వల తెప్ప చేసుకున్నాం మేము. వల తెప్ప చేసుకుంటే ఏటకి వెళ్తున్నాడు ఈ అబ్బాయి. మా అబ్బాయి మా పెద్ద అబ్బాయి పెళ్లి చేశాను. పెళ్లి చేసిన తర్వాత ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత ఓ నెల రోజులు ఉన్నాడు. ఏటకి వెళ్ళాడు. ఏటకి వెళ్తే ఇక సందట్లోని పడి తెప్ప కింద చచ్చిపోయాడు. ఆవిడ అతనితో పోయింది. పోయిన తర్వాత ఇక ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఆ ముగ్గురు కొడుకులు చిన్న తెప్పట్టుకుని ఏటకి వెళ్తున్నారు. తండ్రి కూడా చచ్చిపోయాడు. మా అబ్బాయి ఫుల్ తాగేసిపోయాడండి. జబ్బు చేసి వెళ్ళిపోయాడు. పోట్లు పోయి పేగులు అయిపోయి చనిపోయి డాక్టర్ కాడికి వెళ్ళాము. డాక్టర్కు బాగు చేయని అన్నాడు. బాగోలేదు పిల్లడు, పాటలు అయిపోయాయి, మరి ఎముకలు అయిపోయాయి, బాగా అవదు, తీసిపోమన్నారు. తీసిపోమని అక్కడే ఉల్లేసినా అక్కడే చచ్చిపోయాడు. హాస్పిటల్లో చచ్చిపోయాడు. బాధ అనిపించిందండి. మా నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న చనిపోకుండా ఉండి బాగా మ్యారేజ్ చేసినండి. బాగా అంత ఘనంగా చేయలేదండి. రూపీ ఎలాగంటే నెల తర్వాత పుట్టింది. పుట్టిన తర్వాత నాకు జ్వరము జబ్బు ఒగురుపునాగా వచ్చేయడము అలాగే చేతులు దొబ్బులు ఉన్నాయి. చేతులు దొబ్బులు ఉంటాయి. ఈ హాస్పిటల్ తిప్పినా సరిగాని పిల్ల బతకదన్నాళ్ళు. తిరగబడిన తర్వాత బిర్యానీ కాడ మందులు, అది హాస్పిటల్లో, కొనారాక హాస్పిటల్లో, పూరి హాస్పిటల్లో మందులు పెట్టాను. మందులు పెడితే ఏమీ తగ్గలేదు. తగ్గకపోతే పోతే చచ్చిపోని ఎలాగని తీసుకొచ్చేసి ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత ఏజూసుకెళ్ళి ఏజూసుకెళ్ళి మందులు పడి ఆ పిల్ల బాగుంది. పిల్ల ఇప్పుడు 2 పిల్లలు తల్లి. స్కూల్లో జాయిన్ అయ్యి చదువుకున్నాను. 7th వరకు చదివాను. అమ్మ మ్యారేజ్ చేసింది. పెళ్ళి అయిన తర్వాత నెలకి ఆఫ్ ఉందండి. ఆ తర్వాత వెంటనే ప్రెగ్నెంట్ అండి. అదే ఊరిక మోత ఎట్టేస్తారండి. జ్వరాలు వచ్చేస్తున్నాయి, విరసనాలు అయిపోతున్నాయి, బాధ పెట్టేస్తున్నారు. మమ్మల్ని చాలా బాధ పెట్టేస్తున్నారు. నిద్ర రావట్లేదు మా పిల్లలు. అలాగే ఎత్తుకొని కూకోండి. మందులు పెడతాం. డాక్టర్ కాడికి వెళ్ళి మందులకి వెళ్తాం. బాగు లేకపోతే జ్వరాలు వచ్చినా, ఒక కొడుకు బాధ వచ్చినా, ఓ బుర్ర బాధ వచ్చినా వెళ్తే ఆ మందులు ఇస్తారు. అవి వేసుకుంటాం. తగ్గితే మళ్ళీ బాగలేకపోతే మళ్ళీ వెళ్తే బాబు బాగలేదు ఇది మీద మళ్ళీ అంటే మళ్ళీ మందులు ఇస్తారు. మార్చిస్తే వేసుకుంటాము. అందరూ ఊరల్లో అలాగే వేసుకుంటాము. ఊరందరికి ఇస్తున్నారు మందులు.